ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు, ఉప యాక్ట్లు పెడుతున్నారని చెప్పి ఒక పెద్ద గందరగోళం జరుగుతుంది. మీరు ఎలా స్పందిస్తారు సార్? మీరు ఏమన్నా ఫలానా కేసు అని స్పెసిఫిక్గా చెప్పగలిగితే, అంటే యూట్యూబర్ రావణ అనే వ్యక్తి మీద ఉప కేసు పెట్టింది. అది వారు ఏం మాట్లాడారో దాన్ని బట్టి పోలీసులు ఏం చెప్పారో తెలియదు కనుక సందర్భాన్ని బట్టి మనం మాట్లాడితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు తెలిసి చంద్రబాబు గారు అనుభవవంతుడు, అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తొందరగా విడిచిపెట్టరు. తప్పు చేస్తే బీజేపీ వాళ్ళు కూడా మాకు పొరపాటున ఎవరైనా దూషిస్తే కారణం లేకుండా మేము విడిచిపెట్టాం కనుక నాకు తెలిసినంత వరకు వారు ఏ భాషలు ఆడితే పోలీసులు అబ్జెక్ట్ చేశారో దాన్ని బట్టి మేము మాట్లాడవచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఎలా ఉంది? 3 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చింది, రాష్ట్ర గవర్నమెంట్ బీజేపీలో ఉన్నారు, కేంద్ర గవర్నమెంట్ కూడా మీరే ఉన్నారు. ఎలా ఉంది పరిపాలన చూస్తే? అప్పుడు నేను వైఎస్ఆర్లో ఉన్నమాట వాస్తవమే, కానీ జగన్ గారు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు పోట్లాడి పెట్టుకోవడం జరిగితే అది అభివృద్ధి జరగదు. పెద్ద పెద్ద మహానేతలు కూడా ఎంజీఆర్ గారు కానివ్వండి, లేదా కలెంజర్ కానివ్వండి, కరుణానిధి గారు, అంటే నేను ఎందుకంటున్నానంటే వాళ్ళ దగ్గర నేను పనిచేశాను కనుక ఈ పరిస్థితుల్లో ఈ విధంగా వాళ్ళతో మీరు అడ్జస్ట్ అవ్వాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వారితో కూడా కలిసిపోతే అన్ని విధాలు కూడా మనం నిధులు తెచ్చుకోవడానికి, అభివృద్ధి చేయడానికి బాగుంటుంది. లేదు నేను ఒక దారిలో వెళ్తాను అంటే 5 సంవత్సరాలు మనకి అమరావతికి లేదా క్యాపిటల్కి ఏమి ఇవ్వాల. సరే ఆయన ఏదో 3 రాష్ట్రాలు, అది 3 రాజధానులు అన్నారు, దానికి ఇంతవరకు ఏమి చేసుకోవాలా, నిధులు తెప్పించుకునే సత్తా లేదు. అలాగే పోలవరంకి అది డబ్బులు రావాల్సిన తీసుకుంటే బాగుంటుంది. సో కేంద్ర ప్రభుత్వంలో ప్రజలు కూడా ఆదరిస్తేనే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మనం అనుగుణంగా వెళ్తుంటే అక్కడ నిధులు వచ్చే ప్రజలకు ఉపయోగపడతాయి, వారికి ఉపయోగపడతాయి అని నేను చెప్పటం లేదు. సో నేను 5 సంవత్సరాలు పట్టుకున్నప్పుడు, సరే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు తప్పు లేదు, అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నామో అది వేరే విషయం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి ఏ పార్టీకి చెందిన వారు కూడా ప్రధానమంత్రే. ఇప్పుడు తెలివితేటలుగా చంద్రబాబు గారు అనుభవం ఉన్నవారు కనుక చక్కగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి తీసుకురావాలో అది అమరావతికి, అంటే రాజధాని అమరావతి అంటే చంద్రబాబు గారు సొంత విషయం అని మనం అనుకుంటే అది పొరపాటు పడుతున్నాం. 14లో విభజన అయిన వెంటనే ఒక అవకాశం ఇచ్చారు కనుక ప్రజలు, వారికి అవకాశం దొరికింది. అది ఇద్దరు కలిసి మనం ప్రయాణం చేసుకుంటూ పోవాలి. ఆ రోజుల్లో హైదరాబాద్లో వైఎస్ఆర్ గారికి చంద్రబాబు గారికి ఏ రోజు గొడవలు లేవే. ఆయన సీఎం అయినప్పుడు ఆయన అభివృద్ధి చేశారు, ఈయన సీఎం అయినప్పుడు ఈయన అభివృద్ధి చేసుకున్నారు. అంతే తప్పనించి నువ్వెంత అని చెప్పుకున్నది ఆ కల్చర్ లేదు. సో 14లో వెంటనే విభజన అయిన తర్వాత వెంటనే ఇచ్చారు కనుక ఆయనకు అవకాశం, వీరు కూడా అది ఆలోచించి ఉండవలసిందిగా నా ఆలోచన. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వర్సెస్ మావిగానని చెప్తున్నారు. మా నినాదం మావిగానని చెప్పారు. రేపు ఎలక్షన్ కూడా మావిగానతోనే ముందుకెళ్తున్నారు. ఏం చెప్తారు దీన్ని? ఎలా ఏం స్పందిస్తారు? నన్ను జగన్ గారు ఒకసారి వచ్చేసేసి అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పేసేసి 5 సంవత్సరాలు అది చేసిన మాట వాస్తవమే. అది పెద్ద ఆలోచన లేదు. ఎందుకంటే భారతదేశంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 80 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజధాని కంటే ఎక్కువ లేదు. ఆ తర్వాత ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడే మనదే ఒక చిన్న దానిలాగా పైనుంచి కింద వరకు దాదాపు 1000 కిలోమీటర్లు పైనుంచి ఉంది. వెస్ట్లో చూస్తేనేమో పెద్ద లేదు కనుక సెంటర్ పోర్షన్ పెడితే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. అది వీరు ఒకసారి అన్న తర్వాత 3 రాజధానులు, ఆ తర్వాత చిత్తు కింద వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మళ్ళా రాజధాని ప్రస్తావన ఎత్తకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మావిగాన్ అన్నది పెద్ద ఆలోచన కాదే. అది మరలా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇప్పుడు ఎలాగో అన్ని ఆఫీసులు ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి. తర్వాత నన్ను ఒక్క నిమిషం నాన్న, 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు మళ్ళా ప్రజలు ఎందుకు ఇబ్బంది పడ్డాం? అందుకని చెప్పి అందులో కాస్టులు అందరిని మళ్ళీ అభివృద్ధి చేయించాలంటే తప్పనిసరిగా చాలా వరకు ఎన్క్రోచ్మెంట్స్, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తిని కనుక ఉన్న వాళ్ళని ఎన్క్రోచ్మెంట్ తీసేయడం అంటే చాలా కష్టం.
చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 ఎకరాలు తీసుకున్నారు కనుక దాన్ని అభివృద్ధి చేసుకుని అన్ని కక్షలు విడిచిపెట్టేసి ఆయనదేం కాదు, రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీరుంటారు, దానిలో ఏం తప్పులేదు, నువ్వు అభివృద్ధి చేసుకో, చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చేసుకో. అందుకని చెప్పి నాకు అంత పెద్ద నచ్చలేదు, అది పెద్ద గొప్ప ఆలోచన అనిపించలే మావిగన్. నేను దాంతోనే రాజకీయం చేస్తాను అంటే అప్పుడు పోయినసారి రాజకీయం దాంతోనే చేశారు. కోట్లాది రూపాయలు తీసుకెళ్ళి ఒకే చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టే కన్నా 3 ప్రాంతాలను వాడుకుంటే బాగుంటుంది కదా. 3 ప్రాంతాలు వేరే విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అంటాను నేను ఏమంటానంటే పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవచ్చు. నువ్వు వెనకబడిన దానికి సాగునీరు చాలా అవసరం, తాగునీరు కూడా చాలా అవసరం రాయలసీమకి, అది చేసుకోండి. అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవి చాలా అవసరాలు ఉన్నాయి, విద్యా సమస్యలు కావాలా, అవన్నీ అభివృద్ధి చేసుకుంటే సరిపోతాయి. అందుకని చెప్పి ఒక చోట ఉండడమే నాకు న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే అది చూసాము, వారు రాజధాని మార్పు కొరకు చూస్తే ప్రజలు ఏం తీర్పిచ్చారు, 151 నుంచి తీసుకొచ్చి 11లో పెట్టారు. బాబు వద్దు, మాకు అలాంటి ఆలోచన. వీరు వైజాగ్లో పెడతామంటే వైజాగ్లోనే చిత్తుగా ఓడించారు వైఎస్ఆర్ పార్టీని. వీరు వెళ్ళినప్పుడు కూడా ఆదరించలేదు. కనుక ప్రజలకి ఏం కోరుతున్నామో మనం ఆ విధంగా వెళ్ళిపోవాలి తప్ప మరలా నేను అలాగే చేస్తాను అనుకోవడం అన్నది, ఆ పోటీ అన్నది ప్రజాస్వామ్యంలో అది న్యాయం కాదనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆలోచనలు విడిచిపెట్టాలంటే బాగుంటుందని నా ఆలోచన. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు ఎక్కువైపోతున్నాయి, అప్పులు కుప్పలుగా వేస్తారు రాష్ట్రాన్ని అని చెప్పి పక్క ప్రతిపక్షం చెప్పొద్దు వైసీపీ పార్టీ. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? మీరు రిటైర్డ్ ఐఏఎస్ చేశారు, మాజీ ఎంపీగా చేశారు. నేను ఇదివరకు రిజర్వ్ బ్యాంకులో కూడా ఉన్నా, పెద్ద ఆఫీసర్గా కూడా ఉన్నా. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో చాలా క్రమశిక్షణ ఉంది. ఏ ఒక్కరు లోను తీసుకోవాలన్నా కూడా రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్తోనే తీసుకోవాలా. వారు ఒక స్పెసిఫిక్ ఆంక్షలు పెట్టారు. మీ టోటల్ గ్రాస్ ఇన్కమ్ ఇంటూ ఉంటే, ఆ జిఎస్టీ అలా ఉంటే దాన్ని బట్టి మీ స్టేట్ ఇన్కమ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు ఇన్కమ్ మన లోన్ తీసుకోవచ్చు అని చెప్పారు. అంతకు మించితే మన రిజర్వ్ బ్యాంక్ కూడా ఒప్పుకోదు నాకు తెలిసినంత వరకు. కొన్ని రాష్ట్రాలు పంజాబ్ అవి ఎక్కువ వెళ్ళాయి, వారు పర్మిషన్ తీసుకున్నారేమో, లేదా కేంద్ర ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఏదో ఒకటి తాకట్టు పెడితేనే ఇస్తారు. అది ఏది తాకట్టు పెట్టాలన్నది కూడా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఇష్టం వచ్చినా నేను పెట్టేస్తానంటే అది కూడా వీలు కాదు. అందుకు ఆయన 19 నుంచి 24లో ఉన్నప్పుడు కూడా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారు కూడా లోన్లో అప్పులు చేశారన్నది మనం చూసాము. నేను 5 సంవత్సరాలు చేసిన అప్పు కన్నా ఇప్పుడు 2 సంవత్సరాలు చేసిన అప్పే దానికి మించింది అప్పు చేశారని వారు కూడా. ఆయన 5 సంవత్సరాల కంటే కూడా నాకు తెలిసినంత వరకు ఆయన 5 సంవత్సరాలు అంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు 5 సంవత్సరాల కంటే వీరు కూడా ఎక్కువ చేశారని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అందుకని చెప్పేసి వాస్తవాలు మనం రాజకీయంలో అది ముఖ్యం కాదు. అదే కనుక ఈ అసమానత్వాలు ఎక్కువ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రాల్లో. ఆ అసమానత్వాల మీద నేను పోటీ పడి వారికి న్యాయం చేకూరుస్తా. ఎవరైతే వెనకబడి ఉన్నారో, దళితులు కానివ్వండి, మైనారిటీస్ కానివ్వండి, బీసీ సోదరులు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, వాళ్ళకి న్యాయం చేస్తాను అని చెప్పి అసమానత్వాల గురించి ఏం మాట్లాడారేమి జగన్మోహన్ రెడ్డి గారు? అది మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఆ తర్వాత భూములు లేని వాళ్ళు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. నేను వారికి రిక్వెస్ట్ చేశాను, ఒక్కొక్కరికి 1 ఎకరం ఇప్పించమని నేను అసెంబ్లీలో మాట్లాడాను. మీరు అలాంటివన్నీ ఆలోచించుకోకుండా ఎంతసేపు రాజధాని అని చెప్పుకుంటే ప్రజలు ఎంతవరకు ఒక కామన్ మ్యాన్కి అది ఉపయోగపడుతుంది? రాజధాని కావాలా, మనం కాదంటలేదు. కానీ అదే రాజకీయం నేను ఎన్నికలతో దాని మీద వెళ్తే నేను కూడా విన్నాను వారు ఇంటర్వ్యూ. నేను ఎన్నికలు రేపు రాబోయే ఎన్నికల్లో నేను దాంతోనే వెళ్తానన్నారు, వేదిక పెట్టుకుని నేను వెళ్తాను అన్నారు. సో అసమానత్వాలు ఉన్నాయి, సో లోటుపాట్లు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుకోకుండా ఉన్నాయి. అవన్నీ చేస్తే బాగుంటాయి. విద్యా సంస్థలు లేని చోట పెడితే బాగుంటాయి. అలా పెడితే చాలా బాగుంటుంది అన్నది నా ఆలోచన. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మతాలు కులాల మధ్య విద్వేషాలు పెరిగిపోతుందని చెప్పి ఒక ప్రతిపక్షం చెప్పింది. నిజంగా ఈ 2 ఏళ్లలో అలా మీకు ఆ ప్రభావం కనబడుతుందా? నాకు తెలిసినంత వరకు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు, ఇక్కడ హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అలా చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పుడు ఇదివరకు ఆల్రెడీ ఒక 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసి వచ్చారు. లేకపోతే ప్రజాదరణ అంతవరకు వచ్చి ఉండేది కాదు, అంత మునుపు కూడా చేశారు. సో నాకు తెలిసి ఆ విధంగా ఒక అనుభవంతులు. తర్వాత ఇప్పుడు 3 కలిసి ఉన్నారు. పవన్ గారు కూడా ఒకవేళ వీరు ఒకవైపు వెళ్ళిపోతారు అంటే వారు
ఊరుకోరు. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం. అలాగే బీజేపీ మేము ఊరుకోము. నాకు తెలిసినంతవరకు అలా జరగట్లేదన్నది నా భావన. ఎవరన్నా వ్యక్తిగతంగా ఏమన్నా స్పెసిఫిక్గా చెప్తే దాని గురించి మాట్లాడడానికి మా మంత్రి గారులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు. వారి దృష్టికి నేను తీసుకువెళ్ళగలను. సార్, కోస్తా ఏరియాలో దళిత కులస్తుల మీద చాలా దౌర్జన్యాలు పెరిగిపోయి ఇబ్బందికరంగా ఉంది. చర్చికి వెళ్తే ఫోటో తీస్తున్నారు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన సర్టిఫికేట్ రద్దు చేసే పరిస్థితి ఉందంటారు అసలు? నాకు తెలిసినంత వరకు నమ్మకం, మత నమ్మకం ఒక్కొక్క వ్యక్తిగత విషయం. ఒక్కొక్క కులంలో ఒకరు పుట్టారు. సో దీనికి ఒక చీఫ్ జస్టిస్తో కూడా ఒక కమిటీ వేశారు. ఇదే ప్రభుత్వం వేశారు, మన బీజేపీ ప్రభుత్వం వేశారు, బాలకృష్ణ గారిది. చాలా థ్యాంక్ యూ నాన్న. సో వారు ఒక రిపోర్ట్ ఇవ్వనివ్వండి, చూద్దాం. ఆ లోపల వీరు అన్నది ఏంటంటే, నేను కొన్ని పేపర్లో నేను చూసింది ఏమిటంటే, ఈ విధంగా బలవంతం పెట్టి మతాలను మార్చకూడదు అని. బట్ ఈ రోజుల్లో బలవంతం పెట్టి మార్చడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. తర్వాత మౌలిక సదుపాయాలు అందరికీ ఉంది. కనీస ఆహార భృతి ఉంది ప్రతి ఒక్కరికి. ఏ విద్యా సంస్థలోకి వెళ్ళినా అందరికీ హక్కు ఉంది. సో అందుకని చెప్పేసి ఒత్తిడి పెట్టి మార్చే అవకాశాలు లేవు. కొన్ని కారణాల వల్ల కొందరు మారుతుంటారు. వారి ప్రాంత ప్రభావం వల్ల, లేకపోతే ఒకవేళ అక్కడ దేవాలయాలు దేవాలయం లేని చోట ముఖ్యంగా ఈ ఎస్టీ హ్యాబిటేషన్స్లో, ఎస్సీ హ్యాబిటేషన్లో హిందువులు ఉన్న చోట ప్రభుత్వం కనుక ఒక్కొక్క చోట ఒక దేవాలయం కడితే చక్కగా వాళ్ళు కూడా సాయంత్రం వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి, లేదా పూజలు చేసుకోవడానికి, పునస్కారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5,000 సంవత్సరాలు వాళ్ళు మామూలు పెద్ద టెంపుల్లోకి రాలేకపోయారు. ఇన్ని రకరకాల కారణాలు ఉన్నాయి. పేదరికం ఒకటి, లేదా చదువు లేకపోవడం వల్ల, ఇవన్నీ కూడా ఆంక్షలు వాళ్ళ మీద పెట్టడం వల్ల దళితుల మీద, ఎస్టీల మీద, బీసీల మీద చాలామంది విద్యా సంస్థల్లో విద్య లేక, అలాగే ఆస్తులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు ఒక్కొక్క గ్రామంలో కనుక ఒక హిందూ దేవాలయం కడితే ఎవరు వచ్చి ఎవరిని మార్చినా ఒప్పుకోరు. ఆ రోజులు పోయాయి. కనుక ఎవరో ఒకరు దేవాలయంకి వెళ్ళి, చర్చికి వెళ్ళి ఫోటో తీస్తున్నారంటే నాకు తెలిసినంతవరకు అది నిజంగా అనిపించట్లేదు, వాస్తవానికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నది నా భావన. నాన్న వరప్రసాద్ గారు బీజేపీ పార్టీలో హ్యాపీగా ఉన్నారా? నాకు తెలిసినంతవరకు నేను సంతోషంగానే ఆ పార్టీకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే, జగన్మోహన్ రెడ్డి గారితో గత దాదాపు ఎంపీగా ఉన్నప్పుడు ఏ కారణం లేకోకుండా నాకు వాగ్దానం మరి చేసి, ప్రత్యేక హోదా కొరకు ఎవరు రాజీనామా చేస్తారో వారందరికీ మళ్ళా నేను ఎంపీ సీట్లు ఇస్తానని చెప్పిన తర్వాత అకారణంగా ఆయన నాకు నాయకుడిగా ఉన్నప్పుడు 100 సార్లు నేను పార్లమెంట్లో కానీ అన్ని చోట్ల కూడా నా నాయకుడికి ఇవ్వవలసిన మర్యాద, నా పార్టీకి చేయవలసిన సేవ నేను తప్పనిసరిగా చేశా. కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు, ఏ అధికారం లేనప్పుడు నేను వెళ్ళాను. అకారణంగా నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యే చేశారు. అది ఎందుకు చేశారు? నేను వారిని కోరాను. చాలా రోజులు పోరాటం జరిగింది. బాబు అని సంబోధించేవాడిని జగన్మోహన్ రెడ్డి గారిని. బాబు, ఈ వయసు, నా చదువు అది చూస్తే నాకు ఎంపీ సూట్ అయ్యేటట్టుంది, అప్పుడు కూడా చేశానంటే, లేదు సజ్జల రామకృష్ణ గారు వీళ్ళందరూ కలిసి మీరు రాకెట్లాగా ఎదిగిపోతున్నారు. రాకెట్లాగా ఎదగడానికి ఏం ప్రజల దగ్గరికి వెళ్ళి, పేదవాడి దగ్గరికి వెళ్ళి వందనాలు తెలియజేసుకుని వాళ్ళకు పనులు ఇస్తే అది రాకెట్లాగా ఎదిగిపోతామని చెప్పేసి ఎంపీ నుంచి ఎమ్మెల్యే పెట్టారు. ఎమ్మెల్యేకి మళ్ళా నేను విశ్వాసంగా పనిచేస్తే, ఏ ఒక్క తప్పు చేయకోకుండా నేను క్రమశిక్షణలో నా వైఎస్ఆర్ పార్టీ మీద ఉంటే మరలా ఎంపీ నుంచి ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే కూడా అకారణంగా చేశారు. అప్పుడు మీకు కావాల్సింది ఇస్తాను, మీరు నామినేటెడ్ పోస్ట్ తీసుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఐఏఎస్ రాజీనామా చేసి వచ్చింది, గెలుపోవటంలో ప్రజాదరణ ప్రజలు నిర్ణయిస్తారు. వారు ప్రభుత్వం కూడా చాలా ఓడిపోయింది. మొదట్లో ఓడిపోయింది, రెండోసారి ఓడిపోయింది, మూడోసారి ఓడిపోయింది. అందులో విశేషం ఏం లేదు. అందరూ ఓడిపోతారు, గెలుస్తారు. నాకు మళ్ళా కావాలని చెప్పినప్పుడు మీకు కావలసినంత ధనం ఇస్తా, మీకు కావాల్సిన పోస్ట్ మీకు ఒక్క ఖర్చు లేకుండా ఇస్తాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాకు పౌరుషం ఉంటుంది. నేను ఏం కోరానో, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు నా ఖర్చుతో కాకుండా పార్టీ ఖర్చు కూడా నేను చూశాను.
నాకు డబ్బులతో ప్రమేయం లేదు, నాకు ఏది వద్దు. నామినేటెడ్ పోస్టు నేను ఐఏఎస్లో ఉన్నప్పుడు చెయ్యని పదవే లేదు నాకు. ఎవరిచ్చినా అంతకంటే పెద్దది వీరు. ఆ పెన్ను చాలా బలమైంది, ఐఏఎస్ ఆఫీసర్స్ పెన్ను. నేను చూసి వచ్చిన వాడిని. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్లో చేశాను, అంతకుముందు ఇన్సూరెన్స్ కంపెనీలో చేశాను. సో ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత నాకు ఏమీ వద్దు అని చెప్తే ఒక్క ఫోన్ కాల్తో ఆ బీజేపీ పార్టీ నన్ను ఆదరించి, మీలాంటి వాళ్ళే మాకు పార్టీ కావాలా, యు ఆర్ ఎన్ అసెట్, మీరు మాకు బలం అని చెప్పారు అంటే ఎంత రుణపడి ఉండాలని నేను బీజేపీకి, వారి నాయకులకు, మా మోడీ గారికి, అమిత్ షా గారికి, సంతోష్జీ గారికి, మధుకర్జీ గారికి, ఆ రోజు పురంధేశ్వరి గారికి చేతులు జోడించి నమస్కారాలు పెట్టవచ్చు. ఎందుకంటే ఏ ప్రమేయం లేదు, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ నేను పెట్టలా, ఒక్క రూపాయి ఎవరి దగ్గర నేను ఖర్చు పెట్టలా, దళారులు లేరు, మధ్యవర్తులు లేరు మా పార్టీ బీజేపీ పార్టీకి. కేవలం నా అనుభవం చూశారు, నా నిజాయితీ చూశారు, పార్టీలో క్రమశిక్షణతో చూశారు. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలామంది గొప్ప గొప్ప బీజేపీ మంత్రులు, ఒక పేరు గుర్తులు చెప్పలేకపోతున్నాను, వారు ఒక మంత్రి అన్నారు, బీజేపీ మంత్రి, మీరంటూ కనుక రాజకీయవేత్తలకు మీరు ఒక స్కూల్ కనుక నిర్మిస్తే తప్పనిసరిగా నేను విద్యార్థిగా మీ దగ్గరికి వస్తాను రాజకీయాలు నేర్చుకోవడానికి అని చెప్పారు. మీరు ఒకవేళ నాకు మళ్ళా సమయం ఇస్తే, ఇప్పుడు మళ్ళా మంత్రిగా ఉన్నారు, మీకు తెలియచేస్తాను. సో అలాంటి అపోజిషన్లో దత్తాత్రేయ గారు అన్నారు పార్లమెంట్లోనే, వరప్రసాద్ ప్రతిపక్షమైనప్పుడు కూడా వారు ఇచ్చిన లేబర్ లాసు, అప్పుడు ఆయన లేబర్ మంత్రిగా ఉన్నారు, మేము ఎన్నో ఉపయోగించుకున్నామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో ఆయన చెప్పిన మాట కావాలంటే ఎవరన్నా కూడా చూసుకోండి. అలాంటప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఈ కక్షలు పెట్టుకుంటారో, ఎందుకు ఈ ద్వేషాలు పెట్టుకుంటారో, ఎవరు ఉండకూడదు, మేమే ఉండాలి, మేము ఎవరికి పంచిపెట్టము, అధికారాన్ని పంచిపెట్టము, అవకాశాలు ఇయ్యము, మీరు ఉంటే మీరు సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ఉండండి, లేదా మీరు బానిసలుగా ఉండమంటే ఆ రోజులు పోయాయండి. అంటే వైసీపీలో ఎస్సీలకి చూడలేదంటారా? సరైన ప్రాధాన్యత ఉండదంటారా? నాకు తెలిసి మేము 27-28 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం వైఎస్ఆర్ పార్టీలో. ప్రజలు గొప్పగా ఆదరించారు 19లో. నాకు తెలిసి ఒకళ్ళు ఇద్దరికి మాత్రం మళ్ళా రీనామినేట్ చేశారు. అందులో ఒకరికి, నాకు తెలిసిన వ్యక్తికి, వారు కూడా ప్రభుత్వాన్ని విడిచిపెట్టి నాకంటే చిన్న వయసులో వచ్చి వైఎస్ఆర్లో చేరితే, ఒక ఎయిర్పోర్ట్లో అప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాగా చదువుకున్న ఒక దళిత ఎమ్మెల్యేతో, ఈ రెడ్డిలందరూ కనుక మీకు ప్రచారం చేసి మీకు రికమెండ్ చేస్తే మీకు సీట్ ఇస్తానంటే అది ఏం ప్రజాస్వామ్యం? వారు అలా అనడానికి కూడా, మీరు కావాలంటే, గెలుపు కావాలంటే వారితో సర్దుకుపోండి అని చెప్పడం తప్పులేదు. ఒక నాయకుడిగా చెప్పొచ్చు, పార్టీ చెప్పొచ్చు. వారు చేస్తే మీకు ఎమ్మెల్యే ఇస్తానని. అప్పుడు మరి 28-27లో మొత్తం దాదాపు నువ్వు 25 మందిని నువ్వు తీసేస్తే అక్కడ ఎవరికి గౌరవం ఇచ్చినట్టు? నా దళితులు, నా బీసీలు, నా మైనారిటీ, నా ఎస్టీలు అని చెప్పినప్పుడు అక్కడ ఏమైంది? చివరికి పెట్టేది ఎవరికి? సొంత వాళ్ళకా? ఇది ప్రజాస్వామ్యం. అలా ఊరుకునే రోజులు పోయాయి. మేమే అధికారం అనుభవిస్తాము, మేమే దాని నుంచి వచ్చే ప్రతి సంపాదన కూడా మేము అనుభవిస్తాము, అన్నీ మేమే అనుభవిస్తామంటే అందుకే కదా ఈ అసమానత్వాలు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఈ కులాహంకారంతో ఏ రోజు కూడా ప్రవర్తించాలి. అంతకంటే విచిత్రం ఏంటంటే బడ్జెట్ సెషన్లో అప్పుడు ఎవరినానా మాకు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, బుగ్గన రాజేంద్రన్. వేమన, యోగి వేమన అంటే ఒక యోగిగానే మాకు తెలుసు. ప్రతి పద్యాలు మాకు, వేమన పద్యాలు అందరూ ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. దానికి కూడా ఒకరు కులం పెట్టేసేసి వేమన రెడ్డి అని పెట్టారు అంటే ఎంత దిగజారుడు ఆలోచనలు అయ్యా ఈ రోజుల్లో. మాలాంటి వాళ్ళకి ఎంత బాధకరంగా అనిపిస్తుంది. అన్ని పోస్టులు అక్కడికే ఇచ్చుకోవడం, తిరుపతిలో ఏ ఉన్నాయో అన్నీ ఇచ్చుకోవడమే. ఎస్పీలు, కలెక్టర్లు, ఈఓలు, తుడా చైర్మన్లు, జేఈఓలు, టీటీడీసీ చైర్మన్లు, స్విమ్స్. ఒకే కులం 5 సంవత్సరాలు. మన ఎవరు జాగీర్దార్ కాదు, మన సొత్తు కాదు. మెజారిటీ బీసీలు ఉన్నారు, మీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎస్సీలు ఉన్నారు,
మీతో సమానంగా ఉన్న ఎస్టీలు ఉన్నారు, అదే పరంగా ఇవ్వండి. పేరుకేమో మంత్రి పదవులు ఇచ్చేసేసాడు, డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు, వారి వెనకాల ఇంకొకరిని కూర్చోబెట్టి చక్రం తిప్పించడం అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. డమ్మీలు అంటారా? అలాగైనా అధికారాలు కానీ ఉండదంటారా? నేను చెప్పింది ఏమనే, నాకు తెలిసి ఒక ఉప ముఖ్యమంత్రి గారు పెద్ద పదవి ఇచ్చినట్టు ఇచ్చారు. ఎక్సైజ్లో అనుకుందాం, మీ సహచరుడే వారు పాపం ఎంతో విశ్వాసంగా ఉన్నారు వైఎస్ఆర్ గారికి. మొట్టమొదట వచ్చిన వ్యక్తి పార్టీలో నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నీతో వస్త ప్రయాణం చేస్తామని ఇచ్చింది ఇచ్చినట్టు ఇచ్చి, నేను బాగా చదువుకున్న వాడిని, ప్రభుత్వం ఎలా నడుస్తుందో దగ్గర ఉండి దాదాపు 30 సంవత్సరాలు చూసిన వ్యక్తిని, ఏ ఒక్కరోజు కూడా నేను ఎక్సైజ్ మంత్రి అన్నీ నేను చేసుకుంటున్నానని ఆయన ఏ రోజన్నా ఒక్కరోజు చెప్పమని చెప్పండి. మన గుండె మీద వేసుకు చెప్పమనండి. ఫ్రీడమ్ ఉండదంటారా ఎస్సీ మంత్రులకి? ఫ్రీడమ్ కూడా పక్కన పెడదాం, ఇంకొకరిని పక్కన పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు చేసుకుంటే చేసుకొనివ్వండి. అది మాత్రం కాకుండా మరలా 2 తండ్రి కొడుకుల్ని పెట్టేసేసి మేము ఇష్టం వచ్చినట్టు మేము సారాయం తీసుకొస్తాము, ఏ బ్రాండ్లు తీసుకొస్తాము, బిల్లులు లేకోకుండా మేము పంచిపెట్టుకుంటాము, ఇవన్నీ మీరు చేసుకుంటూ కూర్చుంటే ఇదేమి ప్రజాస్వామ్యం? నా దళితులు అని చెప్పినప్పుడు ఒకసారి సత్యవేడిలో వచ్చినప్పుడు నేను కూడా వారి ప్రక్కనే ఉన్నాను. నా కుటుంబం నా దళితులు అని చెప్పారు. అది చూపించమనండి యాక్షన్లో, అప్పుడే గౌరవిస్తారు. మేనమోలు ఉన్నారు, దళితులు ఉంటారు, మీరేం ఎలా చెప్తున్నారు? దళితులు అంటే వైసీపీ పార్టీలో కానీ జగన్ గారి కానీ ఏమన్నా ప్రాధాన్యత కానీ గుర్తింపు కానీ ఉంటుందా ఉండదా? ఒక క్లారిటీ చెప్పండి మీరు దానిలో. కాదు, నాకు 8 ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఉన్నాయి, బ్రాహ్మణులు ఉన్నారు, అప్పుడు అంటే నా మేనమావులు అని చెప్తానా? నాకు కూడా రెడ్డిస్ ఉన్నారు, నా కోడలు నా రెడ్డి, అందుకని చెప్పి నేను అక్కడ చెప్తానా? అలాగే క్షత్రియులతో ఉన్నవారు ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు. వైశ్యాస్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు నా భార్య వైశ్య కులానికి చెందిన వ్యక్తి, నా స్నేహితురాలు, ఇద్దరం కలిసి చదువుకున్నాము, చేసుకున్నాము, గొప్ప సహచరిని. అప్పుడు వాళ్ళందరూ నా మేనమామలు అని చెప్పడంలో దానికి అది చాలా బాధాకరంగా ఉంది. అది యాక్షన్లో, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. ఒక్క యాక్షన్ చూస్తే చాలు, అది ఎన్నో 1000 మాటలతో సమానం. కనుక ఇలాంటివి చేసి చూపించమనండి. అసమానత్వాలు తగ్గించడం చూసమని చెప్పండి, లేదా కాంట్రాక్టులు పేదవాళ్ళకి ఇప్పించమని చెప్పండి. ఆ రోజు పర్సంటేజ్ పెట్టాడు పేదవాళ్ళకి, పర్సంటేజ్ పెట్టి మళ్ళీ అందరూ వీలు చేసుకోవడమే. ఎందుకంటే పెట్టుబడి ఉండదు. అసలు మరి పెట్టుబడి లేకపోతే పేదవాడు బీసీలు ఎస్సీలు ఏ విధంగా చేస్తారు? నువ్వు పెట్టుబడి పెట్టి మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకాల నువ్వు చేయించుకోమంటే ఎవరు కన్నీరు తుడవడానికి ఈ రోజుల్లో? అందుకే 151 నుంచి 11కి పెట్టారు. కనుక ప్రజలు బాగా మార్పు వచ్చింది. 1000 రూపాయలు ఇచ్చేసేసి 5 సంవత్సరాలు మీరు బానిసగా ఉంచుకుంటానికి ఆ రోజులు పోయాయి. నా ఎస్సీ నా బీసీ నిజం అంటారా? మనసులో మాట అది ట్రాష్ అంటారా? చెప్పాను కదా, నా అన్నప్పుడు వాళ్ళకి తగినంతగా అధికారం కూడా ఇవ్వాలా. నువ్వు పదవులు ఒక్కటే ఇచ్చినట్టు ఇస్తే ఈ రోజుల్లో అది చెల్లదు. నేను చూసి వచ్చిన వాడిని, ఏ పదవి అనిపించలేదు, ఏ రోజు కూడా నోరు తెరిచి అడగలేదు ఆయన్ని. వారు ఏమన్నారు, ఎంపీ నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా నా ఆరోగ్యంతో సమానం, మీ ఆరోగ్యం మా వయసుతో సమానం, మీరు నాతో పాటు కూర్చోండి అసెంబ్లీలో చెప్పినప్పుడు ఎంత అనుభవంతుండే, పార్టీకి అంత విశ్వాసం ఉన్నానే. ఒక్క పదవి ఇవ్వడానికి ఆయనకి కానీ, ఆయన సహచరులు కానీ, అనుచరులు కానీ, ఆయన కులానికి చెందిన వాళ్ళు కూడా ఒక్కరికి కూడా అనిపించలేదు. ఎవరి కాళ్ళు పట్టుకుంటే వచ్చిన పదవులు నాకెందుకయ్యా? పరీక్షలు రాసి నేను ఐపీఎస్, ఇన్కమ్ ట్యాక్స్, రిజర్వ్ బ్యాంకు, ఇన్సూరెన్సు, ఐఏఎస్ తెచ్చుకున్న వ్యక్తిని, అధికారంలో లేనప్పుడు ఎంపీగా ఏ రోజు వేవ్ లేనప్పుడు గెలిచిన వ్యక్తిని వైఎస్ఆర్ పార్టీని కాదంటలేదు. దానికి రుణపడి ఉన్నానే నేను. మీరే కదా రుణాన్ని, అది ఏ విధంగా నాయకత్వాన్ని లేదా అది గౌరవించినప్పుడు మాలాంటి వాళ్ళు బానిసలుగా ఉండడానికి లేదా సెకండ్ క్లాస్ సిటిజన్స్ ఉండడానికి మేము పుట్టలేదు. అంబేద్కర్ కూడా ఆ విధంగా ఆ రోజు చేసి ఉంటే ఈరోజు రాజ్యాంగం అలా వచ్చి ఉండేది కాదు. ఈరోజు ఆయన దేవుడిగా కొలిసేవారు కాదు. కేవలం దళితులకే కాదు, ఆ మహానుభావుడు మహిళల కొరకు రిజైన్ చేశారన్నది ఎంతమందికి తెలుసు? బీసీ సోదరులకు కమిషన్ వేయలేదు, అందుకోసమని చెప్పి ఆ రాజీనామా లెటర్లో రాశారన్నది ఎంతమందికి తెలుసు? ఆయన దళితుల కోసం రిజైన్ చేయలేదు. ఆయన లెటర్లో క్లియర్గా ఏం చెప్పారంటే,
మహిళల కొరకు నేను ఉమెన్ బిల్లు పెట్టాను, నన్ను ఆదరించలేదు. 4 సంవత్సరాలు నేను నెహ్రూజీ కొరకు వెయిట్ చేశాను, నన్ను ఆదరించలేదు, రాజీనామా చేస్తానంటూ ఈ సంఘ సమస్యలు అసమానత్వాలు పోవాలంటే బీసీలు కూడా ముందుకు వస్తేనే బాగుంటుంది. వాళ్ళకు కమిషన్ వేస్తే అక్కడున్న సమస్యలన్నీ, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు తెలుస్తాయి అని కమిషన్ వేయమంటే, నాకు తెలిసి నెహ్రూ గారు ఏమన్నారంటే, భారతదేశం అంతా వెనకబడి ఉంది, భారతదేశ ప్రజలందరూ, నేనే విన్నాను ఆ మాట, అందరూ వెనకబడిన ప్రజలు, వారికి రిజర్వేషన్ ఎలా ఇస్తామన్నారు. అప్పుడు ఏమైంది? మరలా ఏమైతే కమిషన్ అక్కడ కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో కమిషన్ వేయమని చెప్పి ఈ మహానుభావుడు అంబేద్కర్ చెప్పారో, అప్పుడు విపి సింగ్ గారు వేసి, అప్పుడు మండల కమిషన్ వేసి, అప్పుడు బీసీకి రిజర్వేషన్ ఇచ్చారంటే ఆ రోజు ఆయన వేసిన పునాది, అంబేద్కర్ వేసిన పునాది. ఆ రోజు ఆయన రాజీనామాలో చేసిందే కమిషన్ వేయండి, బీసీలకి ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు తెలియాలంటే ఒక కమిషన్ వేస్తే కానీ తెలియదని చెప్పి రాజ్యాంగంలో పెట్టిన తర్వాత దాన్ని బట్టి వేసి ఆ మహానుభావుడు ఒక బీసీ సోదరుడు కాదు, ఒక ఎస్సీ సోదరుడు కాదు, ఆయన ప్రధానమంత్రి కూడా 2 సంవత్సరాలు ఉంటే చేసి చూపించారు. అది నిజమైన ప్రజాస్వామ్యం. 29లో వరప్రసాద్ గారు ఎమ్మెల్యేనా ఎంపీగా అయితే పోటీ చేస్తారు. సీటు పార్టీలు ఏ విధంగా తీర్పిస్తుందో ఆ విధంగా వీళ్ళ క్రమశిక్షణతో ఉన్న వ్యక్తి. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, ఎంపీలో పోటీ చేయాలి, ఎంపీగా పోటీ చేయాలి. గతంలో మీరు ఎమ్మెల్యే చూసారు, ఎంపీ చూశారు. అదే కన్నా, నేను ఎంపీ చేశాను, ఎమ్మెల్యేగా చేశాను, దానిలో తప్పు లేదు. కానీ నేను అందరికి ముందు విషయమే, నేను ఐఏఎస్ రాజీనామా చేసింది ఆ రోజు చిరంజీవి గారు సామాజిక న్యాయాన్ని పిలిపిస్తే, ఆ మహానుభావుడు పిలిపిస్తే నేను ఐఏఎస్ రాజీనామా చేసి వచ్చాను. ప్రజాదరణ లేదు. ఒకవేళ ఆయనే ఉంటే నేను అసలు పార్టీలు మారేవాడిని కాదు. గెలుపోవటంలో సహజం. ఆ మహానుభావుడు చిరంజీవి గారు చెప్తూ వెళ్ళారు, మిమ్మల్ని మీరు రాజీనామా చేశారు, అయినా ఐఏఎస్ రాజీనామా చేశారు, మిమ్మల్ని గెలిపించలేకపోయాను, బాధపడుతున్నానని చెప్పారే కానీ నాతో ప్రయాణం చేయమని చెప్పలేదు. మీకు ఏది మంచో చేసుకోమన్నారు. ఆ సమయంలో నాకు వేరే మార్గాలు కనిపించలేదు. తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా గత జీవితాన్ని చూసుకోవాలా. ఆల్వేస్ రిమెంబరింగ్ ఆఫ్ ది డెత్ అండ్ ది జైల్ కీప్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఏ రైటియస్ పాత్. ప్రతిసారి ఒక మరణం గురించి కానీ లేదా వేదనల గురించి కానీ ఆలోచించుకుంటూ ఉంటుంటే అప్పుడు ఒక మనిషి తప్పులు చేయరు. ఆ రోజుల్లో నేను కలిసి ఆ జైల్లో చూసినప్పుడు నాకు మహానుభావుడిలాగా అనిపించాడు. అది 10 సంవత్సరాల్లో క్షీణించిపోయి ప్రజా వ్యతిరేకత వచ్చి 11 సీట్లకు వచ్చారు అంటే ఆ ఉప ఎన్నికల్లో కూడా ఆయనకి ఎక్కువ వచ్చాయి, 14 ఏమో వచ్చాయి, అంతకంటే తక్కువ వచ్చాయి అంటే నాన్న. సో వారు కూడా పరిశీలించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలాసార్లు కోరాను, ఏ సమాజాన్ని మీరు దూరం చేసుకోకండి, ఏ కులాన్ని దూరం చేసుకోకండి, వీళ్ళు గెలిచి రచ్చగెలవాలండి, అన్నీ చూసుకోండి అని చెప్పి పెద్దవాడిగా చేశాను. కాంట్రాక్టర్లు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వండి, మైన్స్ కానివ్వండి, నాకున్న సిలికా కానివ్వండి, క్వార్ట్స్ కానీ, నేను ఈ బలహీన వర్గాలున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి వరప్రసాదరావు. ఏ ఒక్కరోజు కూడా అది, ఎందుకంటే బరిల్ గ్రౌండ్ ఎత్తింది, దానిలో నుంచి కనుక నేను అవినీతి కనుక పాల్గొని ఉంటే నాకు మరలా సమాధి చేయడానికి కూడా ఒక స్థలం ఉండదు, నన్ను కాల్చడానికి కూడా స్థలం ఉండదు. అలాంటి వ్యక్తిని నేను. థ్యాంక్ యూ.